ఆ, అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం నాలుగో స్కందం ఏడో అధ్యాయాన్ని ముగించాము. సో ఏడో అధ్యాయం వరకు మనం శివుడు, సతీమాత, దక్షుడు, దక్షయజ్ఞం గురించి మనం వివరంగా చర్చించుకున్నాము. మనకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక విధంగా వివరంలో పోకపోవచ్చు కాకపోవచ్చు, కానీ ఒక విధంగా మన సారాంశాన్ని చర్చించుకున్నాం. సో అక్కడి వరకు మనకి ఏంటంటే స్వయంభూముని యొక్క ముగ్గురు కుమార్తెల యొక్క వాళ్ళ వంశం గురించి, ముఖ్యంగా అక్కడ ఎక్కడెక్కడల్లా సరే భగవంతుడు సంబంధించినటువంటి భగవంతుని కీర్తించడం జరిగిందో వాళ్ళ వాళ్ళ గురించి కొంచెం వివరంగా చెప్పుకున్నాము. ఇన్ఫాక్ట్ భాగవతం వివరంగా రాసింది వాళ్ళ గురించి. ఆ వంశంలో ఎవరైతే భగవంతుడి అవతారంగా రావడం లేదా భగవంతుడి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా మనకి కొంచెం వివరంగా వెళ్ళారు. అదర్వైజ్ దేవహూతి, ఆకూతి, ప్రసూతి వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళ గురించి రాయడం లేదు. సో ఇప్పుడు ముగ్గురు కుమార్తెలు అయిపోయారు కాబట్టి ఇంక ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ప్రియవ్రత్, రెండు ఉత్తానపాదు. యాక్చువల్లీ ప్రియవ్రత్ పెద్దవాడు, ఉత్తానపాదు చిన్నవాడు. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక మైత్రేయ ముని ఫస్ట్ ఉత్తానపాదు గురించి వివరిస్తారు, ఆ తర్వాత ప్రియవ్రత్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే మైత్రేయ మునికి ఆ, ఏమంటారు, ఎక్కువ ఉత్సాహంలో ఉన్నాడు అనమాట. ముందు ధ్రువుడి గురించి మాట్లాడాలంటే అదే ధ్రువుడి యొక్క ఆ, ధ్రువుడి చరిత్ర అది ఆసామాషి కాదు. అది భక్తుల జీవితంలో అంత తక్కువ సమయంలో భగవంతుని దర్శించుకునే అవకాశం చాలా దుర్లభం అన్నమాట. భగవంతుని దర్శించుకోవడం, ఇక్కడ ధ్రువుడు చిన్న వయసులోనే 6 నెలల్లో భగవంతుని దర్శించుకోవడం అనేది ఒక విధంగా అది పెద్ద రికార్డ్ అన్నమాట. అది ఈ మొత్తం భక్తుల చరిత్రలో. అందువల్ల ఆ, మైత్రేయముని ప్రియవ్రత గురించి కంటే కూడా ఉత్తానపాదు గురించి మాట్లాడితేనే మనం ధ్రువ మహారాజ్ గురించి మాట్లాడే అవకాశం వస్తుంది. అందుకని ఫస్ట్ ఉత్తానపాదు గురించి మాట్లాడతాడు. అయితే ఉత్తానపాదు గురించి చెప్పే లోపల ఇంకా బ్రహ్మకు సంబంధించినటువంటి ఏదైతే కొంచెం మిగిలిపోయింది కొద్దిగా వంశం గురించి. బ్రహ్మ బ్రహ్మ కుమారులు ఉన్నారు. బ్రహ్మ కుమారులు ఉన్నారు. ఆ బ్రహ్మ కుమారుల గురించి ఒక విధంగా చెప్పాలంటే దేవహూతి యొక్క 9 మంది అమ్మాయిలు పుడతారు చూసారా, ఆ అమ్మాయిలు 9 మంది అమ్మాయిలు బ్రహ్మపుత్రులకే పెళ్లి చేస్తాడు. అంటే మారీచి, పులహ, పులస్త్య, వశిష్ఠ, వీళ్ళందరూ బ్రహ్మ కుమారులకే మన దేవహూతి 9 మంది అమ్మాయిలు ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ ఆ తర్వాత కూడా ఆ, ప్రసూతి, దక్షకి 16 మంది అమ్మాయిలు పుట్టారు. దాంట్లో కొంతమందిని మళ్ళీ బ్రహ్మకుమారులకి ఇచ్చారు. దాంట్లో ఒక కుమారుడు వచ్చేసి ధర్మ అన్నమాట. ధర్మ, ఎట్లయితే ధర్మ అనేటువంటి ఒక పుత్రుడు ఉన్నాడో అట్లాగే అధర్మ అని కూడా ఒక పుత్రుడు ఉన్నాడు. సో ఇప్పుడు మైత్రేయ ముని ఫస్ట్ ఆ బ్రహ్మ కుమారుడైనటువంటి అధర్మ యొక్క వంశాన్ని గురించి మాట్లాడుతూ అది ముగించుకొని వెంటనే ఇంకా ధ్రువ చరిత్రలోకి ప్రవేశిస్తాడు. ఇంకా కాబట్టి మొదట్లో కొంత అధర్మ యొక్క వంశం గురించి మాట్లాడి ఆ తర్వాత యాక్చువల్ అసలు ఉత్తానపాద యొక్క ఆ, జీవితంలోకి ప్రవేశిస్తాడు అన్నమాట. కాబట్టి మొదటి 5 శ్లోకాలు 8వ అధ్యాయంలో బ్రహ్మకు బ్రహ్మకి ఒక కుమారుడైనటువంటి అధర్మ, అతని వంశం గురించి మాట్లాడు. కాబట్టి నాలుగో స్కందం 1వ అధ్యాయంలో బ్రహ్మ వంశంలో ఒకరైనటువంటి మారీచి ఎట్లయితే అక్కడ బ్రహ్మకుమారులు వాళ్ళ వంశం గురించి మాట్లాడాడో, ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇక్కడ అధర్మ గురించి మాట్లాడో ఆ వంశం గురించి వెంటనే అందుకుంటాడు అనమాట. అయితే బ్రహ్మకుమారుల్లో బ్ర సనక సనాతన సనందన సనత్ కుమారులు, నారద, రుబ, హంస, అరుణి వీళ్ళందరూ కూడా బ్రహ్మకుమారులే, కానీ వీళ్ళెవరు పెళ్లి చేసుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా నైష్టిక బ్రహ్మచారులుగా ఉండిపోయారు. కొంతమంది పెళ్లి చేసుకున్నారు. అదే మనం దేవహూతి యొక్క 9
కుమార్తెలు, అలాగే ప్రసూతిలో కొంతమంది కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు. ఆ, కొంతమంది బ్రహ్మకుమారులు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే అధర్మ అనే అతను కూడా బ్రహ్మకుమారుడే. కాకపోతే ఈ బ్రహ్మ ఈ అధర్మ యొక్క వంశము చాలా చండాలంగా, చాలా నీచంగా ఉంటుంది అనమాట. అంతా కూడా ఏదైతే మన మన జీవితాన్ని నాశనం చేసేటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళనే అధర్మ పెళ్లి చేసుకుంటాడు. అధర్మ యొక్క పిల్లలు కూడా పెళ్లి చేసుకుంటారు. అంటే పాపమయ జీవితానికి అడుగు పెట్ట పాపమయ జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే ఇదిగో ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా మనం పాపమయ జీవితంలో మనం వెళ్ళి ఆటోమేటిక్ మనం ఆ పాపమయ జీవితంలో ప్రవేశిస్తాం మనం. ఉదాహరణ మీరు కానీ చూసారంటే కూడా అధర్మ ఏం చేశాడంటే మృష అనేటువంటి ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. మృష అంటే అబద్ధం. అధర్మం అబద్ధంతో కలిసింది అనుకోండి, ఏమవుతుంది చూడండి, ఇంకెంత దారుణం అవుతుంది, ఎంత పాపమయ జీవితం అవుతుంది. సో అధర్మ మృషాన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇద్దరు ఇద్దరు పుట్టారు. ఒకరికి దంభ, రెండు మాయ. దంభ అంటే బుకాయించడం, అంటే ఏది పడితే అది మాట్లాడటం అనమాట. దానికి ఎటువంటి ఆధారం కానీ, లేకపోతే ఒక అవసరం కానీ, కారణం కానీ ఉంటుంది. ఊరికే బుకాయించడాన్ని ఏమంటారు, దంభ అంటారు. మాయ అనేది భ్రమ. ఇద్దరు దంభ ప్లస్ మాయ వీళ్ళిద్దరు పుట్టారన్నమాట, అధర్మకి మృషాకి. అయితే వీళ్ళిద్దరు అన్నజల్లులు కదా వీళ్ళు. అయినా అన్నజల్లులు అయినా సరే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. చెప్పాను కదా, ఇది చాలా నీచమైన వంశం అన్నమాట. బుకాయించడం అనేటువంటి గుణం ఉన్న వాళ్ళు భ్రమ అనేటువంటి ఆవిడ పెళ్లి చేసుకుంటే, నెక్స్ట్ లోభ మరియు నికృతి అనే వీళ్ళిద్దరు పుడతారు. లోభ అంటే లోభం, ప్రతి దాని మీద ఇంకా 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 కావాలి అని. తర్వాత జిత్తులు మారి, నికృతి అంటే జిత్తులు మారి, కన్నింగ్. సో వీళ్ళిద్దరూ పుడతారు. సో వీళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకొని, ఓకేనా, క్రోధ, హింస వీళ్ళిద్దరు పుడతారు. క్రోధం అంటే కోపం, హింస అంటే అంటే గొడవలు, ఎప్పుడు చూసినా కలిలో ఉండే గొడవలు. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ వచ్చింది, సారీ హింస, సారీ క్రోధ ప్లస్ హింస, వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే కలి ప్లస్ దురుక్తి ఇద్దరు పుట్టారు. కలి అంటే గొడవలు, దురుక్తి అంటే కఠినమైన మాటలు మాట్లాడు. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ వచ్చింది మృత్యువు, తర్వాత భీతి, భయం, మరణము ప్లస్ భయం. వీళ్ళిద్దరు పుట్టారు. అండ్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే యాతన, నిరయ, వీళ్ళిద్దరు నెక్స్ట్ లాస్ట్కి వీళ్ళిద్దరు పుట్టారు అనమాట. నిరయ అంటే, యాతన అంటే నొప్పి, భరించలేనటువంటి నొప్పి. నిరయ అంటే అల్టిమేట్ గా నరకానికి వెళ్ళిపోతారు. అంటే ఈ లక్షణాలు పొందిన వాళ్ళు కావచ్చు, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు జీవితాంతం వాళ్ళు చాలా భయంకరమైన నొప్పిని భరిస్తూ, బాధను అనుభవిస్తూ, అంత బాధ అనుభవించి కూడా అక్కడికి వెళ్తారు, మళ్ళీ నరకానికే వెళ్తారు. అంటే అధర్మ వంశంలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా మన గుణాలు కలిగిన వాళ్ళు మనం పెళ్లి చేసుకుంటే అంతిమంగా వాళ్ళకి జీవితాంతం వాళ్ళకి చాలా బాధ, కష్టం ఉంటుంది. ఆ తర్వాత అంతిమంగా ఎక్కడికి వెళ్తారో అంత బాధ అనుభవించి కూడా వాళ్ళకి ఏం సుఖం లేదు. తర్వాత అయినా భవిష్యత్తులో మళ్ళీ సుఖం లేదు, మళ్ళీ వాళ్ళు నరకానికే వెళ్ళాల్సిందే మళ్ళీ. సో కాబట్టి ఇది అధర్మ యొక్క వంశం అన్నమాట. అయితే దీనికి ఒక ఫలశ్రుతి ఉందన్నమాట. ఏంటి ఆ ఫలశ్రుతి అంటే, మైత్రేయ అంటాడు, నేను ఇది ప్రతి సర్గని వివరించాను. ప్రతి సర్గ అంటే, సర్గ అంటే ఏంటి, ఆ, అన్నిటినీ అంటే బ్రహ్మ చేసేది ఏంటి, సర్గ అంటే సర్గ విసర్గ అంటే ఆ అన్నిటి వచ్చేసి కట్టడం అన్నమాట. కట్టడం, సృష్టిని ఏర్పాటు చేయడం, సృష్టిని పెంచడం, దీని ఏమంటారు, సర్గ లేదా విసర్గ అంటారు. ప్రతి సర్గ అంటే సృష్టిని నాశనం చేయడం, వినాశనం చేయడం. అంటే ఇప్పుడు ఎవరైతే ఇటువంటి గుణాలు కలిగిన వాళ్ళు ఆ, పెళ్లి చేసుకుంటారో వాళ్ళ నుంచి వచ్చేటువంటి సంతానం కూడా ఏం చేస్తారు, ధర్మాన్ని నాశనం చేస్తారు వీళ్ళు. బ్రహ్మ, మిగతా బ్రహ్మ కుమారులంతా కూడా
ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ప్రతిసరిగా జరుగుతుంది. ప్రతిసరిగా అంటే నాశనం చేయడానికి ఏవైతే ధర్మాన్ని నాశనం చేసేటువంటి ఏవైతే ఆ, అంశాలు కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే ఎవరైతే ఈ వివరణని మూడు సార్లు శ్రవణం చేస్తారో, ఈ వివరణని మూడు సార్లు శ్రవణం చేస్తారో వాళ్ళకి పుణ్యం లభిస్తుంది మరియు పాపపు మలినాలు కడగబడతాయి. అంటే మూడు సార్లు ఈ అధర్మ వంశం గురించి కానీ మనం విన్నాం అనుకోండి, మనము పుణ్యం చేసుకుంటామంట. మనం పాపపు మలినాల నుంచి కడగబడతామంట. దేని ఇప్పుడే కదా మనం విన్నాము. వాళ్ళు ఆ గుణాలు ఎంత చెడ్డవి, వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ వల్ల వచ్చే సంతానం కూడా అంతిమంగా నొప్పి, భరించలేనటువంటి నొప్పి, తర్వాత నరకానికి ప్రవేశిస్తాను. మరి వింటే ఏంది? వింటేనేమో పుణ్యం వస్తుంది అంటారు. పాపపు మలినాలన్నీ పోతాయంట. ఆ పుణ్యం ఎలా లభిస్తుందంటే ఇవి విన్న తర్వాత మనం అటువంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకోకూడదు, లేదా అటువంటి వాళ్ళ సాంగత్యంలోకి మనం వెళ్ళకూడదు. మనకి ఆ జ్ఞానం వస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళకి పుణ్యం వస్తుంది. అలాగే ఆ పాపపు మళ్యాల నుంచి అంతా కూడా వాళ్ళు బయటపడతారు. విని వింటేనే కదా వాళ్ళకు అంటే వాళ్ళ అంటే అటువంటి గుణాల వాళ్ళని దూరంగా పెడతారు. అలా దూరంగా పెడితేనే కదా మళ్ళీ మన పాపపు జీవితంలోకి, పాపపు వ్యవహారాల్లోకి మనం పోకుండా ఉంటాం. అంటే మనం కాపాడబడతాము. కాబట్టి అందువల్లే వాళ్ళకి పుణ్యం లభిస్తా ఉంది. అండ్ పాపాల మళ్ళ నుంచి వాళ్ళు బయటపడతారు వాళ్ళు. కాబట్టి ఫలశ్రుతి ఏంటి అంటే ఇది విన్నదానికి ఓకే, ఇలాంటి గుణాలను కానీ మనం కానీ పెళ్లి చేసుకున్నా లేదా వాళ్ళతో సాంగత్యం మనం చేసినా కూడా చివరికి మనం నరకానికి వెళ్తాం అన్నమాట. కాబట్టి మనం అటువంటి దుష్టుల సాంగత్యంలోకి మనం వెళ్ళకూడదు. అటువంటి అధర్మ పాలైనటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మనం భాగస్వామ్యం కాకూడదు. మనం భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ మనకు కనబడకుండా ఉండాలి. వీటి సాంగత్యం నుంచి దూరం అవ్వాలంటే నేను భక్తుల సాంగత్యంలోకి వెళ్తాను. సో భక్తుల సాంగత్యంలోకి వెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు పుణ్యం లభిస్తుంది. అంటే ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుంది. అండ్ ఆటోమేటిక్గా నాలో ఉన్నటువంటి ఈ పాపపు వాసనలన్నీ కూడా కడగబడతాయి. సో ఆ విధంగా అది అధర్మ వంశం గురించి వివరించిన మైత్రేయుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఉత్తానపాదు యొక్క వంశం గురించి మాట్లాడడం ప్రారంభించాడు. సో సో మనుపుత్రుడైనటువంటి ప్రియవ్రత ఉత్తానపాదు విశ్వమును పాలించి మనం రక్షించేటువంటి సమర్థుడు. సో స్వయంభూ మనం ఒకడే సమర్థుడు కాదు, వాళ్ళ పిల్లలు కూడా చాలా సమర్థులు అన్నమాట. ఈ లోకాన్ని మొత్తాన్ని పాలించేదానికి వాళ్ళకి తగిన సామర్థ్యం ఉంది, అర్హతలు ఉన్నాయి. ప్లస్ రక్షించడం కూడా రక్షించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అన్నమాట. అంటే ఒకప్పుడు భారతదేశంలో రాజు అంటే ఆయన మొత్తం విశ్వాన్ని మొత్తం పాలించేవాడు అన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరూ సమర్థులే మొత్తాన్ని పాలించడానికి, రక్షించడానికి ఎప్పుడు కూడా వాళ్ళు ముందుంటారు అన్నమాట. ఈ ఉత్తానపాదికి ఇద్దరు భార్యలు ఉన్నారన్నమాట. ఒకరు సునీతి, ఇంకొకరు సురుచి. ఇద్దరున్నారు. అయితే ఆయనకు సురుచి అంటే చాలా ప్రియమైనది. సురుచి అంటే సునీతి పెద్ద భార్య, మొదటి భార్య. సురుచి రెండవ భార్య. మనకి సురుచిన సునీతిన ప్రతిసారి కన్ఫ్యూజ్ కాకుండా, అంటే ఒకసారి మనకి ధ్రువుడు సునీతి కుమారుడా లేకపోతే సురుచి కుమారుడా అని ఒక్కోసారి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో దానికి మనం బెస్ట్గా ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే సునీతి అంటే నీతిగా ఉండేది, అంటే పద్ధతిగా ఉండేవాళ్ళు. సో ధర్మంగా న్యాయంగా ఉండేవాళ్ళు సునీతి. సురుచి సురుచి అంటే 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 కొంచెం రుచికరంగా ఉండేది. అంటే రుచికరంగా ఉంటే ఇక్కడ ఎలా ఎలా అర్థం చేసుకోవాలంటే కొద్దిగా ఆ ఉత్తానపాదు ఆ పట్ల కొంత ప్రియమైన భాగస్వామిగా అతను ఆ, ఆమెతో ఎక్కువ సమయం గడుపుతాడు అనమాట. సునీతితో ఎక్కువ సమయం గడపడు, ఆమెని కొంచెం పక్కన పెడతాడు. కానీ సురుచితో ఆమె ఎక్కువ సమయం గడపడు, ఎందుకంటే రుచి అంటే అట్లా మనం గుర్తుపెట్టుకుంటాం. అయితే ఆమె ప్రియమైంది కానీ
సునీతి ప్రియమైంది కాదు ఆయనకి. అయితే ఆ సునీతి కుమారుడే ధ్రువుడు. ఆ సునీతి కుమారుడే ధ్రువుడు. సురుచి కుమారుడు వచ్చేసి ఉత్తమ. సో ఒకరు వచ్చి ధ్రువుడు, ఇంకొకరు వచ్చి ఉత్తమ. సో సురుచి కుమారుడు వచ్చి ఉత్తమ, సునీతి కుమారుడు వచ్చి ధ్రువ. సో మొత్తానికి రాజుకి మాత్రం సురుచి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంది, ఎక్కువ ఆప్యాయత ఉంది. మొత్తానికి ఆమె సునీతి కంటే అందమైన అయి ఉండొచ్చు, లేదా లేదా సురుచికి రాజుని ఎలా కవ్వించాలో తెలిసి ఉండొచ్చు. ఆమె యొక్క కబంధ హస్తాల్లో పెట్టుకోవాలి అని ఆమె మొదటి నుంచి కూడా ఆ, ఉత్తానపాదని ఆ, ఆమె కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ సునీతి మాత్రం ఎప్పుడు న్యాయంగా ధర్మంగా ఉండింది. ఆమె ఆ, తన చేయగలిగిన వరకు చేస్తూ ఉండింది. కాకపోతే ఇక్కడ సురుచి ఉత్తానపాదని ఆ, తన యొక్క ఆమె యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంది. కానీ సునీతి మాత్రం ఆయన ఏం చెప్తే అది చేద్దాం అనే ఫీలింగ్ లో ఈమె ఉంది. అందుకే ఇక్కడ నీతిగా ఉంది. కానీ ఇక్కడ ఈమె ఆయన్ని ఏ విధంగా ఆ, కంట్రోల్లో పెట్టుకోవాలో ఈమె ప్రయత్నించింది. కానీ ఈమె మాత్రం భర్త ఏది చెప్తే అది అది చేసుకొని పోవాలనేటట్టుగా ఉంది. కానీ ఈమెమి ఎక్స్ట్రా ఇంకేమి ఆయన ఎలా కంట్రోల్ తెచ్చుకొని ఈమెం ప్రయత్నించాల. అయితే ఒకసారి ఉత్తానపాద సింహాసనంపై కూర్చొని సురుచి కుమారుణ్ణి అంటే ఉత్తముని ఒడిలో పెట్టుకొని ఆడిస్తూ ఉన్నాడు ఒక సందర్భంలో, కన సందర్భంలో. సో సురుచి కుమారుణ్ణి ఆడిస్తున్నాడు. అయితే దూరం నుంచి ధ్రువుడు చూస్తున్నాడు. ధ్రువుడు చిన్న పిల్లవాడు, మేబీ 4-5 సంవత్సరాలు ఉంటుంది అంతే. సో సింహాసనంపై కూర్చున్నటువంటి తండ్రి తన తమ్ముడిని ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. చూసినప్పుడు ధ్రువుడు కూడా చిన్న పిల్లవాడే కదా. సో తను కూడా ఏమంటున్నాడంటే, నేను కూడా ఆ తండ్రి ఒడిలోకి వెళ్ళి కూర్చుంటే తండ్రి నన్ను కూడా అలాగే ప్రేమతో ఆప్యాయత నన్ను కూడా ఆడిస్తాడు అని. సో నేను కూడా కొద్దిసేపు ఆనందంగా ఉండాలనుకున్నాడు. తన తండ్రితో గడపాలనుకున్నాడు. అయితే ఆ సమయంలో ధ్రువుడు ఆయన ఒడిలోకి చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఉత్తానపాత సరిగ్గా ఆహ్వానించలేదన్నమాట. మామూలుగా మన పిల్లోడు మనకి ఎక్కాలని చూసినప్పుడు రా రా రా" అని చెప్పేసి మనం ఇంకా ఉత్సాహంగా పిలుస్తాం కదా, ఆనందంగా పిలుస్తాం, రా రా రా" అని చెప్పేసి మనం ఎక్కి మనం కూర్చోబెట్టుకుంటాము. సో పిల్లలు జనరల్ గా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు మన దగ్గర రావాలని ప్రయత్నించినప్పుడు జనరల్ గా మన నుంచి ఆహ్వానం ఉంటుంది, ఎత్తుకుంటాం మనం. కానీ ఇక్కడ చూస్తే ఉత్తానపాద ఎత్తుకోలేదన్నమాట. ఎందుకంటే ఎదురుగా అక్కడ చూశాడు, ఒక సురుచి ఉంది. సురుచి కుమారుడిని కానీ పక్కన పెట్టి ఇప్పుడు కానీ నేను ధ్రువుని కానీ ఎత్తుకుంటే రేపు ఆమె దగ్గర నుంచి మళ్ళీ నువ్వు చేదరింపులు, మళ్ళీ లేనిపోని మళ్ళీ తలకాయ నొప్పులు వస్తాయి, లేదా ఆ, మళ్ళీ ఆమె అనే సూటిపోటి మాటలకి మళ్ళీ మనం తట్టుకోలేమను. మొత్తానికైతే ఆ ఉందని కొద్దిగా భయపడ్డాడు. అంటే నా కొడుకుని పక్కన పెట్టి ఆ కొడుకుని తీసుకుంటావా అని. చూడంగానే అందుకని ఆమెను చూస్తూ ధ్రువుణ్ణి ఆహ్వానించలేకపోయాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటి, నా కొడుకు నేను వాడించాలి అని. ఎందుకంటే నేను నీకు చాలా ప్రియమైన వ్యక్తిని కాబట్టి. కాబట్టి నా కొడుకును వాడించాను. ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ లో హెన్ పెక్డ్ హస్బెండ్ అంటారు. హెన్ పెక్డ్ హస్బెండ్ అంటే ఆడవారి యొక్క కంట్రోల్లోకి, అంటే వాళ్ళు ఏది చెప్తే అలాగ నడుచుకునేటువంటి ఒక భర్త లాగా. కాబట్టి ఆమె చూడంగానే ఎక్కడ మళ్ళీ ఆ, ఆమె కోప్పడి మళ్ళీ ఈయన జీవితం, అది ఆ సమయం అంతా మళ్ళీ ఈ గందరగోళంలో మళ్ళీ ఈ అరుపులు కేకలు ఇవన్నీ ఎందుకులే అని మొత్తానికి ధ్రువుణ్ణి తీసుకోలేదన్నమాట. అయితే ధ్రువుణ్ణి స్వీకరించలేదు కాబట్టి ధ్రువుడికి ఎక్కువ కోపం వచ్చింది. ఎందుకంటే నాకు కూడా సమానమైన హక్కు ఉంది కదా.
నాకున్నది కూడా ఆయన ఒకడే కదా తండ్రి. మరి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ తండ్రి ఆహ్వానించకపోవడం చాలా పెద్ద గాయాన్ని ఏర్పరిచింది నా హృదయం. చాలా బాధకు గురయ్యింది అది. ఇంకా చూద్దాం ముందే ఏమవుతుంది. అయితే ఇది చూసింది, ఏది ధ్రువుడు పైకెక్కడం, రాజు ఆహ్వానించకపోవడం, ఉత్తముని పక్కనే పెట్టుకోవడం చూసి ఈ సురుచి ఈర్ష్యతో గర్వంతో రాజు వింటుండగానే ఇలా పలికింది. రాజు అక్కడే ఉన్నాడు. అంటే అరే, ఎవరైనా ఏముంది, పిల్లవాడు కదా, తనకు కూడా సమాన హక్కు ఉంది కదా, వాళ్ళ తల్లి కూడా అక్కడే ఉంది కదా. కానీ నా పిల్లవాడే ఆ, ఆ పూర్తి హక్కులు ఉండాలి తండ్రి వైపు. ఎవరైనా సరే నేను ఒప్పుకోను. ఈర్ష్య, అది ఈర్ష్య గర్వంతో ఉండేటువంటి స్వభావం. ఒకప్పుడు కానీ గమనించుకుంటే మన కొంతకాలం ముందర ఆ తల్లులు వాళ్ళ పిల్లలకు కొంత ప్యాక్ చేసి అదే వాళ్ళ తినడానికి కొంత ప్యాక్ చేసి ఇంకొంత ఎక్స్ట్రా కూడా ప్యాక్ చేసేవాళ్ళు. ఎందుకనంటే నీ పక్కన వాళ్ళకి కూడా పెట్టు, నువ్వు తిను, నీ పక్కన వాళ్ళకి కూడా పెట్టమని చెప్పి. అట్లా ప్రతి ఒక్కరూ అదే భావంలో ఉండేవారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాలక్రమంలో మారిపోయేసరికి ఇప్పుడు ఎలా పరిస్థితి అంటే నువ్వు మాత్రమే తిను, నీకొకడికే, ఎవరికి పెట్టొద్దు అక్కడ, నువ్వు తిను అంటారు. అంటే కాలక్రమంలో కలియుగంలో చూడండి, ఎక్కడ ఎంత ఉదాహరణ స్వభావంలో ఉండాల్సినటువంటి మన హృదయం పెట్టమని చెప్పి వీరైతే ఇంకొంచెం తీసుకెళ్ళిపో అని చెప్పడానికి. అంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే ఎక్కడో దగ్గర మనలో ఈ గుణాలు, ఈ కలియుగ సంబంధించినటువంటి ఈ గుణాలు మన మీద ప్రభావం చూపించి మనల్ని ఆ విధంగా నడుచుకున్నట్టు చేస్తుంది. కానీ ఇది జరిగింది సత్యుగంలో. ఇది సత్యయుగంలో కూడా ఈ గుణాలు ఉన్నాయి. సో ఆమె ఈషుదగా లేదు, నా కొడుకు మాత్రమే అన్ని అంటారు. కాబట్టి ఆమె ఏమందంటే, పుత్ర, నువ్వు కూడా ఆ రాజు కుమారుడే అయినప్పటికీ నా గర్భం నువ్వు జన్మించలేదు కదా, కాబట్టి నువ్వు వేరు. చెప్పిన భిన్న దృష్టి ఇది. నా కొడుకు వేరు, వేరే వాళ్ళ కొడుకులు వేరు. నా పిల్లలు వేరు, వేరే వాళ్ళ పిల్లలు వేరు. మా తల్లిదండ్రులు వేరు, మీ తల్లిదండ్రులు వేరు. మా అక్క చెల్లెళ్ళు అన్నల దమ్ములు వేరు, మీ అక్క చెల్లెలు అన్నల దమ్ములు వేరు. అవ్ ఒకే కుటుంబంలో వచ్చాం, ఒకే కుటుంబంలో భార్యాభర్తలుగా ఉన్నాం, ఒకే విధంగా మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఒకరి తల్లిదండ్రులు అంటే, ఒకరు బంధువులు అంటే ఒకరు పడతారు. సో నా కడుపులో జన్మించినది కాబట్టి న్- ఆ తండ్రి ఒడిలో కానీ సింహాసనంపై కూర్చునే అర్హత నీకు లేదు. అంటే సర్వ హక్కులు ఆమె మొత్తం తీసిపెట్టుకుంటుంది. ఎవరికైతే ఇతర పట్ల అసూయ ఉంటుందో, ఇతర పట్ల ఈర్ష్య ఉంటుందో, వాళ్ళు వేరే వాళ్ళతో కొద్ది కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు అనమాట. కొద్ది కూడా. ఎప్పుడు వాళ్ళ కాంపిటీషన్ మోడ్ లో ఉంటారు అనమాట. మనకి వాళ్ళకి ఏముంది, వాళ్ళకి కొద్దిగా పెరిగినా కూడా తట్టుకోలేము. మన జీవితాన్ని మనమే ఎప్పుడు అశాంతితో, మనశ్శాంతి లేకుండా మనమే జీవిస్తాం. అందరూ మన కాళ్ళ కిందే ఉండాలి. మనకున్న తర్వాతే వేరే వాళ్ళకు ఉండాలి. అట్లాంటి ఒక భావన అన్నమాట. నువ్వు ఆ తండ్రి ఒడిలోనే కాదు, ఆయన సింహాసనంపై కూర్చొనే అర్హత కూడా నీకు లేదు. కాబట్టి ఆయన ఒడిలో కానీ సింహాసనం మీద కానీ కూర్చునే అర్హత నీకు లేదు. చిన్న పిల్లవాడు అంతే. అసలు ఏం, ఆ అబ్బాయికి అసలు ఏం తెలుసు అసలు. ఒకసారి మనం కూడా చూసుంటాం, అంటే మనమే అంటే బంధువులంతా కలుసుకున్నప్పుడు, ఓకే, ఆ, మన పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు పిల్లలంతా పక్కన పక్కనే ఉంటారు. ఎవరు
ఎవరి పిల్లలు అయితే ఏముంది, మనం ఏది తీసుకొచ్చినా సమానంగా పెట్టచ్చు మనం అందరికి. లేదు, మన పిల్లలు మాత్రం సెపరేట్గా చేసుకొచ్చి పెట్టాలి. అది కూడా రహస్యంగా పెట్టుకోవాలన్నమాట. అంటే ఇదేదో సురుచిలో జీవితంలో వచ్చేటువంటి సంఘటన ఏం కాదు, మన జీవితంలో నిత్యం జరిగే సంఘటనలు ఇవన్నీ. అంటే మనకి ఈర్ష్య ఉందని మనం గుర్తించాలి మనం. ఆ ఈర్ష్యతో ఉండేవాళ్ళు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు, ఎంత వాళ్ళకు ఉన్నా సరే. ఎందుకంటే వేరే వాళ్ళకు ఉంటే వాళ్ళకి ఒప్పదు. వాళ్ళకి వాళ్ళకి వెంటనే బాధ, ఆవేదన అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళకి మళ్ళీ పెంచు అంటే వాళ్ళకంటే మించి తెచ్చుకునే దాకా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నిద్రపట్టదు అనమాట. వేధిస్తూనే ఉంటారు. సో పిల్లవాడివి కనుక నా గర్భంలో జన్మించలేదు అని తెలియదు కాబోలు, నువ్వు పిల్లవాడి కదా. నా గర్భం నీకు నా గర్భం జన్మించలేదు అని నీకు తెలియదు కాబోలు. నువ్వు వేరే ఆమెకు జన్మించావు. నువ్వు వేరే ఆమెకి అంటే సునీతికి నువ్వు పుట్టావు, నాకు కాదు నువ్వు పుట్టింది. పిల్లవాడికి ఏం తెలుసు ఎవరి కడుపులో పుట్టాలి, ఎవరి కడుపులో పుడితే ఎటువంటి స్థానం వస్తుంది, పిల్లవాడికి ఏం తెలుసు. నువ్వు నా కడుపులో పుట్టలేదు కాబట్టి. ఓకే, నీ కోరిక ఎప్పటికీ ఇది తీరదు, అది నువ్వు తెలుసుకో. ఎటువంటి పిల్లవాడు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు. మనం మాట్లాడితే అది నీకు అర్థమవుతుంది అసలు, అర్థమయ్యేదానికి అవకాశం ఉందా? ఒకవేళ అతను ఆడుకుంటే ఎంతసేపు ఆడుకుంటాడు? ఒక 2 నిమిషాలు, 10 నిమిషాలు ఆడుకుంటాడు, అంతకు మించి ఏం చేస్తాడు? కానీ అవి ఏ స్థాయికి అంటే సింహాసనం కూడా నువ్వు కూర్చోడానికి లేదు. ఒకవేళ నీకు తండ్రి ఒడిలో కూర్చోవాలని కోరిక కానీ బలంగా ఉంటే నువ్వు భగవంతుని తపస్సు చేయాలి. ఆ వయసులో పిల్లవాడికి భగవంతుడు ఎవరని తెలుసు? తపస్సు చేయాలంట. ఆయన దయదలిస్తే నిన్ను నా గర్భంలో పెడతాడు అతను. అంటే ఆ సింహాసనం మీద కూర్చోవడానికి లేదా ఆ తండ్రి ఒడిలో కూర్చోడానికి నువ్వు మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. నువ్వు భగవంతుడిని కలుసుకోవాలి, భగవంతుడిని తపస్సు చేయాలి. ఒకవేళ దయదలిస్తేనే నెక్స్ట్ జన్మలో మళ్ళీ నువ్వు నా కడుపులో పుడితే. అంటే ధ్రువుడి యొక్క కోపం ఏంటి అని అంటే, ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయి మళ్ళీ నాకు ఇప్పుడే ఈ జన్మలో నా కడుపులో పుడితే అప్పుడే నువ్వు ఈ సమాసం ఎతకవు. అంటే ఆమె ఏం కోరుకుంటుంటే నువ్వు చచ్చిపోవాలి, ముందు చనిపోయి ఆ తర్వాత మళ్ళీ నువ్వు జన్మ ఎత్తాలి. అది పరిస్థితి. అసలు మనం మనం కోరుకునే ఆ స్థానం కావచ్చు, కోరుకునేటువంటి ఆ పదవి కావచ్చు, అసలు ఎంతకాలం ఉంటుంది మనతో. మనతో ఉంటూ అది మనకి ఏం సాధించి పెడుతుంది మనకి? అది ఏం సాధించి పెట్టినా ఈ జన్మ వరకే కదా ఏదైనా కూడా. కేవలం ఆ తుచ్చమైనటువంటి ఆ పదవీ కాలం, లేకపోతే కొంత పేరు, లేకపోతే వాటి కోసం మనం సంబంధాలను విడగొట్టుకుంటున్నాము, సంబంధాలు మనం దూరం చేసుకుంటున్నాము. ఈ హృదయానికి కావాల్సింది వస్తువులు కాదు, ఈ హృదయానికి కావాల్సిన ప్రేమ కావాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వస్తువులపై ప్రేమ చూపిస్తున్నాము, మనుషులనేమో వాడుకుంటున్నాం. వస్తువులు ఇంద్రియాల వరకే అది అవసరం, దాని అవసరం ఉన్నాయి. వస్తువుల యొక్క అవసరం ఇంద్రియాలకే. ఆ వస్తువులు మనసుకు కూడా పడవు. కేవలం ఇంద్రియాల కోసమే అవన్నీ కావాలి. కానీ ఆ పదవి వ్యామోహం, లేకపోతే ఆ సింహాసనం, ఆ పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అన్నమాట.
కాబట్టి నీకు నిజంగా ఆ స్థానం కావాలంటే నువ్వు చనిపోయి మరి నా గర్భంలో పుడితే దానికి నువ్వు భగవంతుడి మీద పెద్ద తపస్సు చేయాలి. పాప ఆ పిల్లవాడికి అసలు ఏం తెలుసు వీటిల్లో? గర్భంలో ఎందుకు పుట్టాలబ్బా అసలు? నా తండ్రి ఎదురుగా ఉండి 2 నిమిషాలు పోయి ఎక్కి కూర్చునేవచ్చు అక్కడ. దాన్ని నేను మళ్ళీ పుట్టి మళ్ళీ వెళ్ళడం. ఎప్పుడైతే ఈ కఠినమైన మాటలు విన్నాడో ధ్రువుడు పాము వల్ల కోపంతో ఉన్నాడు అనమాట. ముసలు కొడుతున్నాడు అసలు. అయితే ఆ కోపానికి, అంటే ఆమె కఠినమైన మాట్లాడింది తండ్రి, ఆమె తల్లిని లెక్క చేయకుండా, అంటే తీసి పారేసినట్టుగా మాట్లాడుతూ, రెండో వైపు నీకు అసలు అర్హత లేదు, అర్హత నువ్వు చచ్చిపోవాలి అని చెప్పేసి ఆమె అంత కఠినంగా మాట్లాడినప్పుడు చాలా కోపం వచ్చింది. కానీ కోపం ఎప్పుడు ఇంకా తీవ్రమైంది అంటే, ఇన్ని వింటుంటే, ఆమె ఇన్ని మాటలు అంటుంటే తండ్రి కనీసం ఓ మాట కూడా, ఈయన చిన్నపిల్లవాడు మాట ఆ మాటలు అంటున్నావు ఏంది అనకూడదు కదా అని కనీసం ఖండించట్లే అనమాట. ఆ ఆ ఆ పిల్లవాడికి ఏం వయసు ఉంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, కనీసం నువ్వు స్పృహుండే మాట్లాడుతున్నావా అని ఆమెను అసలు కొంచెం కూడా తప్పుపట్టలే అసలు. ఒక్క మాట కూడా అనలేదన్నమాట. ఫస్ట్ లో సరే ఒడిలోకి తీసుకోపోలేదు, బాధ వేసింది అతనికి. కానీ ఈమె ఒక పక్క తన తల్లిని అవమానిస్తూ, తనకి అర్హత కావాలంటే నువ్వు చచ్చిపోవాలి అన్నప్పుడు తండ్రి పక్క నుండి తనకు కూడా హక్కు ఉంది కదా, తనకు కూడా తన తండ్రే కదా, ఇంత కఠినంగా మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ, ఆ, ఆమెని కనీసం మాట్లాడకుండా ఉండడానికి అతను ఏమాత్రం నివారించలేదు ఆయన. కానీ కోపం ఉంది, ఒక పక్క ఆవేశం ఉంది, తండ్రి మీద విపరీతమైనటువంటి అసహనం పెరిగిపోయింది అనమాట. కానీ చిన్నపిల్లడు కదా, ఏం చేయగలుగుతా. ఆ, ఇప్పుడు పినతల్లిని కొడతాడా, తిడతాడా? లేదా తండ్రి ఏమైనా అంటాడు? ఏమనలేడు. లోపల నిస్సహాయత, ఆవేదన, బాధ ఉంది. ఏం చేయాలి? ఏడ్చుకుంటూ తల్లి వద్దకు వెళ్ళాడు. ఏడ్చుకుంటూ తల్లి వద్దకు వెళ్ళాడు. అయితే ఇది జరిగిన సంఘటన అంతా కూడా కొంతమంది సునీతికి చేరవేసేశారు. ఇంత మాట అన్నారు, ఇంత మాట అన్నారు, ఆమె ఇలా అనింది, ఇలా అనింది అని. ధ్రువుడికి ధ్రువుడు పాపం నిస్సంగతులు అక్కడ ఉండిపోయాడు, బాధతో ఆగిపోయాడు. కానీ ఎప్పుడైతే తండ్రి సపోర్ట్ చేయలేకపోయాడో, ఆమెని నిలువరించలేకపోయాడో, ఆటోమేటిక్ గా ఈయన కోపంతో వెళ్ళిపోయాడు. కానీ పిల్లల కోపం వస్తే ఏం చేస్తారు? ఏడుస్తారు అంతే. వెంటనే తల్లి వద్దకు వెళ్ళాడు. తల్లి ఉండేటువంటి ఆ భవనానికి వెళ్ళాడు. ఆ ధ్రువుడి యొక్క స్థితిని చూసి ఆల్రెడీ కొంత ఆమెకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వేరే వాళ్ళ దగ్గర నుంచి. తీసుకొని వెంటనే ఆ ఒడిలోకి ఎత్తుకునింది అనమాట. ఆ సురుచి యొక్క ఆ కఠినమైన పదాలను విని ఎంతో ఆందోళన చెందింది. ఎందుకంటే జనరల్ గా మనం చూస్తే పెద్దవారికి ఎక్కువ ఎక్కువ దాన్ని ఏమంటారు, ఎక్కువ గౌరవము, ఎక్కువ బాధ్యత, ఆ, ఎక్కువ భాగం ఉంటుంది జంటలుగా. తక్కువ భాగం చిన్న అనుకుంటుంది. కానీ ఇక్కడ చిన్నామె ఎక్కువ భాగాన్ని తీసుకుంటూ పైగా అవమానిస్తూ, చిన్న పిల్లోడి దగ్గర కూడా ఎటువంటి మాట్లాడాలి, ఏ స్థాయి వరకు మాట్లాడాలని అసలు అసలు ఇది హద్దు పొద్దు అనేది లేకుండా సార్. ఎంతో ఆందోళన చెందింది. సరే ఇప్పటి వరకు నన్ను ఆయన పట్టించుకోలేదు, దానికి నేనేం పెద్దగా, కానీ నా పిల్లవాడు కూడా అవమానించాలా అని చెప్పేసి ఆమె చాలా చాలా బాధపడింది అనమాట. అయితే ఆమె కూడా సహనాన్ని కోల్పోయి అన్న మాటలకు ఎంతో ఆవేదన చెంది కన్నీరు కార్చింది ఆమె కూడా. ఎందుకంటే ఎవరింటారు ఆమె మాటని? ఎవరు సపోర్ట్ లో లేరు. ఒక భర్త ఆమె మాటే వింటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈమెను అసలు పట్టించుకోవడం, అసలు చూడడమే మానేశాడు. పట్టించుకోవాలి కాబట్టి ఎవరికి చెప్పుకుంటే
ఇప్పుడు ధ్రువుడి యొక్క ఆవేదన తగ్గించగలుగుతుంది. ఆమె బయటికి వెళ్ళి సపరేట్ గా జీవించలేదు. లోపలేమో ఇట్లాంటి ఒక అవమానం రోజు రోజుకి పెరుగుతా ఉంది. కాబట్టి ఆమె ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అయితే సునీతి సురుచిలో సునీతి భక్తురాలు. భక్తురాలు కాబట్టే ఎక్కువ సహనాన్ని ఓర్పుతో అంతా అక్కడ ఉంటూ జీవిస్తూ వస్తుంది. సో భక్తిలో ఉండే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి భగవంతుడు సహనాన్ని ఓర్పుని ఎక్కువ ఇచ్చి వాళ్ళని ఆ, ఈ సంసారం నుంచి బయటపడేలాగా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భక్తిలో ఎదగాలి అనుకుంటే ఓర్పు సహనం ఎక్కువ ఉండాలి. లేదా ఏదైనా సరే ఒక మంచిని ఒక గొప్పది మనం సాధించాలంటే ప్రయత్నంతో పాటు ఓర్పు సహనం ఉండాలి. మనం ప్రయత్నించగానే వెంట వెంటనే అన్ని జరగవు. ప్రయత్నంతో పాటు కష్టంతో పాటు ఓర్పుకో సహనం ఉండాలి. దాని రైట్ టైం కోసం వెయిట్ చేయాలి. ప్రాపర్ ఎగ్జాంపుల్ ఇస్తారు. సో మనం ప్రయత్నించాము. సో బిడ్డ పుట్టబోతున్నాడు. కానీ ఓర్పుతో సహనం ఉన్న 9 నెలలు సహనంగా ఓర్పుతో ఉండాలి. అంటే కొన్ని కార్యాలు, అంటే కొన్ని లక్ష్యాలు మనం చేరుకోవాలి అంటే ప్రయత్నంతో పాటు కాలం కూడా కాలంలో మనం ఆ, ఓపికతో సహనంతో ఉండాలి. అంటే అప్పుడే దానికి కావాల్సిన టైంలో అది వస్తుంది. అలాగే ఇప్పుడు మనం పొలంకి వెళ్ళాము, వ్యవసాయం చేస్తున్నాం, మనం కష్టపడుతున్నాం, విత్తనం నాటడానికి ఎంతో కష్టపడతాం అన్నమాట. కానీ అది రావాల్సిన టైంలోనే అది రిజల్ట్ ఇస్తుంది. దానికి మనం ఓపికతో సహనంతో రక్షిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మనం. భక్తి కూడా అంతే అన్నమాట. మనం కోరుకున్నప్పుడు భగవంతుడు ఇవ్వాలనుకోడు. మనకి ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తాడు. అప్పటి వరకు ఓపికతో సహనంతో ఉండాలి. సో సునీతికి అటువంటి మంచి గుణాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆమె భక్తురాలు కాబట్టి. సో నిస్సహాయ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆమె ఏమైందంటే, నువ్వు ఎవ్వరికీ చెడు జరగాలని కోరుకోవద్దు. ఎస్, ఆ మన్న మాటలు సహించరానివి. ఎవరున్నా సరే అక్కడ వెంటనే తిరగబడతారు. యాక్చువల్గా అక్కడ తిరగబడతారు. ఇంకా చెప్పండి, ఏదైనా ఈ విపరీతంగా కొట్టైనా గాయపరుస్తారు. కానీ ఇవేముందంటే, సరే అన్నా కూడా నువ్వు ఎవరికి చెడు చెడు మాత్రం జరగాలని నువ్వు కోరుకోవద్దు. వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు అటువంటి సూటిపుటి మాటలతో ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. ఖచ్చితంగా మనకు కూడా ఆవేదనతో మనకు కూడా ఏమనిపిస్తుంది, మనకు కూడా వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది మనకి. ఎందుకు అలా అంటుందంటే ఇక్కడ సునీతి ఒక విధంగా ధ్రువ మహారాజు ఆవేశంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు ఒక పక్క. అంటే ఎక్కడ ఆ ఆవేశంలో బాధలో ఏది బట్టి అది అనేస్తారేమో. వాళ్ళ నాశనాన్ని కోరుకుంటామేమో మనము. మనం వాళ్ళ నాశనం కోరుకుంటే వాళ్ళ బాధలు కానీ మనం ఇంకా కానీ ఎక్కువ కానీ కోరుకున్నాం అనుకోండి, మనం కూడా అదే బాధ అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి మనం ఏం కోరుకోవద్దు వాళ్ళ గురించి. ఏం చేయాలి మరి? మనందరి సమస్య ఏదంతా ఊరికే అంటా ఉంటే మనం ఏం చేయాలి ప్రభు? పదే పదే సూటిపోటి మాటలతో మనం అంటా ఉంటే ఏం చేయాలి మనం? మనం అంటేనా మనం ఏం చేతగాని వాళ్ళగా అలాగే నిలబడిపోవాల్సిందేనా? వాళ్ళు ఎన్నంటే అన్ని మాట మనం పడుతూనే ఉండాల్సిందేనా? ఎక్కడో దగ్గర మనం వాళ్ళకి ప్రతిఘటించాలి కదా మనం. కానీ ఇక్కడ సునీతి ఆమె వద్దు, అసలు ఏం వద్దు.
మనుషులు మనుషులు మనుషుల్ని తిట్టడం వలన, మనుషుల్ని మార్చడం వలన, మనుషులు బాగుపడడం వలన నీ యొక్క జీవిత లక్ష్యం నువ్వు నెరవేర్చలేవు. నీ బాధ తగ్గాలన్నా సరే, దీని నుంచి నువ్వు ఇంకేదైనా నువ్వు ఆశించినా సరే, నువ్వు ఇంకేదైనా కోరుకున్నా సరే, ఓకేనా? మనము భగవంతుడి దగ్గర పోయి మనం మొరబెట్టుకుంటే చాలు. అది ఆమె చెప్పదలుచుకున్నది, కొంతమంది చెప్తుంది అది. ఎందుకంటే ఆమె కంట్రోల్లో ఏం లేదు. మన కంట్రోల్లో కూడా చాలా విషయాలు మన కంట్రోల్లో ఏం ఉండదు. మన ఊరికే అరవడం వల్ల, మన ఊరికే అరుచుకోవడం వల్ల, తిట్టుకోవడం వల్ల, మనం చేయడం వల్ల మనకి ఇంకా ఇంకా అశాంతి పెరుగుతుంది తప్ప, ఇంకా ఇంకా మన ఆందోళన చెందుతామే తప్ప, మన కంట్రోల్లో ఎంతవరకు ఉందో అంతవరకు అయితేనే మనం ఏదైనా సరి చేయగలుగుతాం. మన కంట్రోల్ దాటి ఉన్న దాన్ని నిస్సహాయంగా మనం భగవంతుడిని ఆశ్రయించడం గొప్పది. చూస్తాం ఏమని ఇంకా సజెషన్ ఇస్తుందో చూద్దాం ఇప్పుడు. సూర్యుడు చెప్పింది నిజమే. ఎందుకంటే మీ తండ్రి నన్ను భారీగా కాదు కదా, కనీసం పని మనిషి కూడా చూడట్లేదు. అవును, ఆమె చెప్పింది కరెక్టే కదా. ఆమె అక్కడ అసత్యం అయితే నువ్వు బాధపడాలి. ఆమె చెప్పేది సత్యమే. ఆమె చెప్పేది నన్ను కనీసం పని మనిషిగా చూడట్లేదు కాబట్టి, పని మనిషి కుమారుడు ఆమె కుమారుడు ఒకటి కాదు. బాహ్యంగా చూస్తే ఇద్దరికి సమాన హక్కులు, ఇద్దరు ఒక రాజుకి ఇద్దరు భార్యలే. కానీ అక్కడ రాజు అలా చూడట్లే. అక్కడ నన్ను పని మనిషి కంటే హీనంగా చూస్తున్నాడు కాబట్టి ఆమె నన్ను పని మనిషిగానే అనుకుంటుంది. సో పని మనిషిగా అనుకుంటుంది కాబట్టి ఆమె పోల్చుకుంటుంది. మన నువ్వు పని మనిషి కుమారుడికి సింహాసన స్థానం ఎక్కడ ఉంది? ఇంకా స్థానం లేదు. కాబట్టి నువ్వు నా కడుపు నాలాంటి దౌర్భాగ్యరాలు కడుపులో పుట్టడమే నీ దురదృష్టము. అందుకంటే నేనేం చేయగలను? నా శక్తి లేదు, వాళ్ళతో పోరాడే శక్తి లేదు. వాళ్ళు నన్ను కనీసం మనిషిలాగా చూడట్లేదు కాబట్టి నేను ఒక విధంగా నిస్సహాయ స్థితిలో నేను నీకు ఈ పర్సన్ నేను ఇప్పుడున్న పర్సన్ న్యాయం చేయలేను నేను నీకు. ఎందుకంటే వాళ్ళు చాలా బలవంతులు. ఆమెకి ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంకా ఆయన ఇప్పుడు కనీసం నాకు ఇక్కడైనా ఆశ్రయం ఇస్తున్నాడు. ఇప్పుడు నేను కానీ నీ తరఫున నేను కానీ పోరాడితే మరి నా స్థానం ఇక్కడ ఉంటుందో ఇంకెక్కడ ఉంటుందో నాకే తెలియదు. కానీ నీ ఆవేదనలో కూడా నువ్వు పడే బాధలో కూడా న్యాయం ఉంది. కానీ ఇప్పటికిప్పుడే నేను నీకు మాత్రం ఎటువంటి న్యాయం నేను చేయలేను. నేను నీ కోసం వాళ్ళతో వచ్చి నేను నేను పోట్లాడలేను. నీ ఆ, నీ స్థితిని చూసి ఇప్పటికిప్పుడే నేను వాళ్ళని బెదిరించలేను ఇప్పుడు. అయితే నీ కోరిక నెరవేరే మార్గం ఒకటి ఉంది. కానీ ఇప్పటికిప్పుడు నా ద్వారా అయితే అది జరగదు. నువ్వు ఆ సింహాసనంపై కూర్చోవాలంటే ఆమె ఉపదేశించిన విధంగానే ఎటువంటి అసూయ లేకుండా నువ్వు భగవంతుని ప్రార్థించు. ఆమె ఏమని ప్రార్థించమనింది? మళ్ళీ ఆమె గర్భంలో పుట్టడానికి ప్రార్థించమంది. ఎస్. ఆమె ఆమె కూడా ఏమనుకుంటుందంటే అసాధ్యమైనటువంటి సాధ్యం చేయలేని ఒక భగవంతుడు మాత్రమే. అసాధ్యమైనవి సాధ్యం చేయాలి అంటే అది కేవలం మనం భగవంతుడు మాత్రమే అవి చేయగలుగుతాడు. భగవంతుడు ఆశ్రయిస్తే మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి ఆమె ఒక విధంగా ఆమెన్నీ చెప్పిందని సత్యం అని చెప్పిందంత. నేను పని మనిషి లాంటి పని మనిషి కంటే హీనమైన దాన్ని. నా కడుపులో పుట్టడమే నీ దౌర్భాగ్యం, నీ దురదృష్టం, నీ నీ దురదృష్టం అది. ఓకే. కాబట్టి ఆమె ఏమనింది? వేడుకోమనింది. ఎస్. వేడుకోవాల్సిన భగవంతుడిని. నువ్వు సింహాసనం మీదకి వెళ్ళాలన్నా సరే నువ్వు వేడుకోవాల్సిన భగవంతుడిని. కాకపోతే వాళ్ళ మీద అసూయతోనో వాళ్ళ మీద ద్వేషంతో దయచేసి నువ్వు ప్రార్థించొద్దు. నీకు
ఆ సింహాసనం మీద ఉండేటువంటి నీ హక్కుని నువ్వు తెచ్చుకోవడానికి ఇప్పుడున్న మన దగ్గర ఇక వేరే ఎటువంటి మార్గం లేదు కాబట్టి ఇలాంటి నిస్సహాయ స్థితిలో నువ్వు కేవలం భగవంతుని మాత్రమే ఆశ్రయించు. అంటే పర్ఫెక్ట్ డైరెక్షన్ అన్నమాట. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆవేశంతో నువ్వు ఇలా చేయి అలా చేయి అటు పో ఇట్లా పో, వీలైతే వాళ్ళని ఇంకా నువ్వు ఆ, నాలుగు కొట్టు వాళ్ళని అరిచి గేలి చేసి అక్కడికి లాగి ఇక్కడికి లాగి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక సొల్యూషన్లోకి వెళ్తున్నారు. ఇలాంటి ఒక పరిష్కారంలోకి వెళ్తున్నాం మనం, ఎందుకంటే అవగాహన లేదు మనకి. కానీ ఇక్కడ సునీతి భక్తురాలు కాబట్టి ఏదైనా ఒక గొప్పది సాధించాలంటే ఇప్పుడున్న మన నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ఆ ప్రయత్నం మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం మనకంటే శక్తి అందరికంటే శక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించాలి. కాబట్టి ఆమె ఏమందంటే దేవదేవుడైనటువంటి పాద పద్మాలను పూజించడం వల్ల మాత్రమే బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించుటకు అర్హత మరియు మనుకు భౌమ సుఖము మరియు మోక్షం లభించింది. బ్రహ్మ కూడా బ్రహ్మ కూడా ఈ ఈ విశ్వాన్ని సృష్టించే అంత శక్తి వచ్చింది అంటే, ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించే శక్తి వచ్చిన మనువు అంటే మీ తాత, అంటే మను యొక్క కుమారుడు ఉత్తానపాదు, ఉత్తానపాదు కుమారుడు ధ్రువుడు. సో ధ్రువుడి యొక్క తాత ఎవరు? స్వయంభువ మను. సో ముత్తాత ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ యొక్క కుమారుడు స్వయంభువ మను. స్వయంభువ యొక్క కుమారుడు ఉత్తానపాదు. ఉత్తానపాదు కుమారుడు ధ్రువుడు. కాబట్టి మీ ముత్తాత అయినటువంటి బ్రహ్మ కూడా ఆయన ఈ సృష్టిని మొత్తాన్ని ఏనా, ఆ సృష్టించడానికి కావాల్సిన శక్తి కూడా అది అసాధారణ శక్తి. అది అది మనకు మనం తెచ్చుకునే శక్తి కాదు. అది మనం ఏదో ప్రయత్నిస్తే మనకు వచ్చే శక్తి కాదు, అది భగవంతుడి యొక్క అనుగ్రహిస్తే వచ్చే శక్తి. అలాగే మీ తాత అయినటువంటి మనువు ఈ భూ ప్రపంచం మీద ఆయన బ్రహ్మాండంగా పాలించాడు. ఆయన అద్భుతంగా పాలించాడు మొత్తం విశ్వాన్ని. ఆ పాలించడం ఆయన ఎంతో సుఖాన్ని అనుభవించాడు. ఆ భౌమ సుఖం అంటే భూమి మీద భౌతిక మనం దొరికే సుఖాన్ని ఏమంటారు? భౌమ సుఖం. భౌమ అంటే భూమి అన్నమాట. ఈ భూమి మీద అతను అద్భుతంగా ఆ, ఏల్తూ ఎంతో సిరి సంపదల్ని, ఎంతో పేరుని, ఎంతో ఆనందాన్ని సుఖాన్ని అనుభవించాడు. అంతేకాకుండా చివరికి అతను మోక్షాన్ని కూడా పొందాడు అతను. అంటే ఇలాంటి ఒక అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నిర్వర్తించాలి అని అంటే అది వాళ్ళు దేవదేవుడు పాదపద్మాలను పూజించడం వల్ల మాత్రమే అది జరిగింది. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, నాకు మా నాన్నకంటే పెద్ద రాజ్యం కావాలి అని, ఓకేనా, నువ్వు కోరుకుంటే మాత్రం అప్పుడు నువ్వు ఏం చేయాలా? అటువంటి భగవంతుడిని నువ్వు పట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం పోరాడడం వలన, ఇక్కడ ఏదో మనం వాళ్ళని ఎదిరించడం వల్లనో, వాళ్ళ మీద మనం పదే పదే ఎవరికో పోయి కంప్లైంట్ చేయడం వల్లనో మనం ఒక్కోసారి మనం అనుకున్నటువంటి కార్యాలు నెరవేరవు. ఓపికతో సహనంతో సరైన వ్యక్తిని మనం పోయి పట్టుకోవాలి. సరైన వ్యక్తికి మన నివేదనని మనం పెట్టాలి, ఆయన ముందు పెట్టాలి. సో ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఈ సృష్టిలో ఇంక ఎటువంటి శక్తివంతమైన ఏదైనా ఉన్నా కూడా ఆ శక్తివంతమైనవి మనకి అన్యాయం చేస్తుంటే అంతకంటే మించిన శక్తివంతమైన వాడిని మనం పట్టుకోవాలి. అతని మనం ఆశ్రయించాలి. కాబట్టి ఓకే, కాబట్టి నువ్వు నువ్వు కూడా ఆ దేవదేవుడి యొక్క ఆశ్రయం పొందు. ఆయన భృత్యవత్సరుడు. భృత్యవత్సరుడు అంటే తన్నే నమ్ముకున్న వాళ్ళకి తాను ఏమైనా చేస్తాడు. తన భక్తుల్ని నిరంతరం వాళ్ళని తృప్తిపరిచేవాడు. లేదా ఆ ఆ సేవకులకి
ఈయన ఎప్పుడు అండగా ఉండేవాడు. ఎట్లయితే ముత్తాత తాత ఇద్దరు కూడా వాళ్ళ ఆ గొప్ప గొప్ప స్థానాలు అధిరోహించడానికి వాళ్ళు దేవదేవుడి యొక్క పాదపద్మలు పెట్టారు. నువ్వు కూడా సో గొప్ప స్థానాన్ని సంపాదించాలంటే మనం గొప్ప భక్తినే మనం పట్టుకోవాలి. సో ఈ విషయంలో దేవదేవుడు మోక్షం కానుకునే వారికి మోక్షం ప్రసాదించేవాడు. భక్తి యోగంతో భగవంతుడిని నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని నిత్యం సేవలో నిమగ్నమవు. నిత్యం సేవలో నిమగ్నమవు. ఆ దేవదేవుని హృదయంలోకి ఆహ్వానించుకో, ప్రతిష్ఠించుకో లోపల. నిత్యమైన సేవలో నువ్వు నిమగ్నమవు. అది ఎలాంటిదైనా సరే భగవంతుడు నీకు తీరుస్తాడు. నీ బాధ భగవంతుడు తప్ప ఇంకెవరు తీర్చలేరు. నీ బాధని ఎవ్వరు తీర్చలేరు. నిజం అది. మన హృదయంలో ఉన్న బాధ మనం తగ్గించుకోవాలంటే ఇది ఆస్తులు గడించడం వల్లనో లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించడం వల్లనో వీటి వల్ల మనలో ఉన్న బాధ తగ్గదు. అందుకే భగవద్గీతలో కూడా అర్జునుడు ఏమంటాడంటే నాకు ఈ ఈ భూలోకం మొత్తం మొత్తం భూలోకం మొత్తం కాదు కదా, మొత్తం ఈ ముల్లోకాలకు నేను అధిపతి అయినా సరే నాలో ఉన్న ఈ క్షోభ మాత్రం పోదు అని ఆ రోజే ఆ, ఆ, భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధంలో భాగంగా ఉపదేశాలు చెప్పాడు. నాకు ఈ బాధ అంతే సామాన్యంగా పోదు, నేను ముల్లోకాలకు అధిపతి అయినా సరే. అంటే నేను ఇక్కడ గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినంత మాత్రాన, గొప్ప స్థానాన్ని అధిరోహించినంత మాత్రాన నా హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ అవి తీర్చలేవు. నా బాధను తీర్చగలిగితే ఎవరైనా ఉన్నారు అని అంటే నా లోపల ఆల్రెడీ ఉన్న పరమాత్ముడే నన్ను ఓదార్చాల్సిందే. కొన్ని కొన్ని విషయాల్లో బయట వాళ్ళ యొక్క సహాయం మనం తీసుకోవచ్చేమో, కానీ లోతైనటువంటి గాయాలు అవుతాయి మన జీవితంలో. మన హృదయం లోతైనటువంటి కానీ ముఖ్యంగా అవమానం. దాని నుంచి బయటపడాలంటే కక్ష తీర్చుకోవడం పెద్ద విషయం కాదు అసలు. కక్ష తీసుకుంటే మళ్ళీ కర్మలోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ మళ్ళీ రేపు నెక్స్ట్ జన్మ అతనికి అవకాశం వస్తుంది మళ్ళీ కక్ష తీర్చుకోవడానికి. అట్లా ఈ కర్మచక్రంలోనే మళ్ళీ మళ్ళీ పోతూనే ఉంటాం. కాబట్టి ఇక్కడున్న వాళ్ళను నువ్వు కక్ష తీర్చుకోవడం వల్లనో, నువ్వు ఆధిపత్యం చెలాయించడం వల్లనో, నువ్వు ఎవరినో నియంత్రించడం వల్లనో నీ ఆవేశంతో నీలో ఉన్న క్షోభ, నీలో ఉన్న ఆవేదన ఇక్కడ పోదు. కాబట్టి భగవంతుడు తప్ప ఇంకెవరు నిన్ను ఈ ఈ ఈ కష్టం నుంచి తప్పించలేరు. ఎంతో మంది దేవతలు లక్ష్మి అనుగ్రహం కోసం ప్రాకులాడతారు, కానీ ఆమె సైతం ఆయన సేవలో నిమగ్నం అవ్వాలని కోరుకుంటారు. ఎంతో మంది దేవతలు లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు అనమాట ఆమె అనుగ్రహం కావాలని. కానీ ఆమె ఏంటంటే ఎప్పుడు కూడా కృష్ణుడి సేవలో నిమగ్నం అవ్వాలని చెప్పేసి ఆమె నిత్యం ఆలోచిస్తుంటది అనమాట. కాబట్టి ఆమె కృష్ణుడి సేవలో నిమగ్నం అయ్యి నిమగ్నం అవడానికి ఆమె పరితపిస్తున్నప్పుడు మరి నువ్వు ఆయన యొక్క సేవలో నువ్వు కూడా నిమగ్నం అయితే నీ ఆవేదన తీరుతుంది, నీ బాధ తీరుతుంది. పైగా నువ్వు కోరుకుంది ఏదైతే ఉందో మీ నాన్నకంటే పెద్ద సింహాసాన్ని నువ్వు అధిరోహించాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఆ కోరిక కూడా నెరవేరుతుంది. అంటే మానసికంగాను మనం ప్రశాంతంగా స్థిరమవుతాము. భౌతికంగా కూడా భగవంతుడు కానీ తలుచుకుంటే ఒకవేళ మన ప్రయత్నాన్ని భగవంతుడు కానీ ఆ, ఆకర్షించబడి లేదా తృప్తిపడ్డాడు అనుకోండి, అది కూడా నెరవేర్చగలుగుతాడు. కాబట్టి ఆమె ఇక్కడ ఉన్న వాళ్ళు మన బాధలు ఎవ్వరు తీర్చలేరండి. ఇక్కడ మన బాధలు చెప్పుకుంటే పోద్ది అంటే చెప్పుకుంటే కొంత ఖచ్చితంగా కొంత తీవ్రత తగ్గుతుంది, కానీ పూర్తిస్థాయిలో ఆ గాయాన్ని ఎవరు తీయలేరు. నేను ఆత్మజ్ఞానాన్ని సంపాదించి అండ్ భగవంతుడి మీద ఆధారపడడానికి నేను ప్రయత్నిస్తే తప్ప ఇక్కడున్న గాయాలన్నీ ఏవి మానవు. ఈ గాయాలన్నీ మళ్ళీ ఇంకో జన్మకు మోసుకెళ్లాల్సిందే మనం. కాకపోతే అది మర్చిపోయాం అంతే. గాయం పోలా, అక్కడ గాయం అలాగే ఉంది కానీ మనం మర్చిపోయాం అంతే. కానీ మళ్ళీ మనకి
ఒక ఒక ప్రతికూల పరిస్థితుల్లో మళ్ళీ ఆ గాయం నుంచి మళ్ళీ మనకి ఆ నొప్పి మళ్ళీ వస్తుంది మళ్ళీ. సో భగవంతుడిని, ఎందుకంటే భగవంతుడి దాన్ని మరిపింపు చేయాల్సిందే. ఎందుకంటే సర్వసచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సో భగవంతుడు తలుచుకుంటే మనకి అది మరిపించాల్సిందే తప్ప మనం మర్చిపోలేం దాన్ని. అందుకని భక్తిలో ఉన్న వాళ్ళు మాత్రమే బాధని మర్చిపోగలుగుతారు. లేదా ఎదుటి వ్యక్తి అతను ఉన్న అసూయ, ద్వేషం అన్ని చూసి కూడా తట్టుకోగలుగుతారు వాళ్ళు. కాబట్టి సరే, తల్లి నిజంగా ఒక గురు స్థానంలో ఉండి ఒక బాధపడేటువంటి ఒక శిష్యుడుకి ఎటువంటి డైరెక్షన్ ఇవ్వాలి, భగవంతుడి వైపే డైరెక్షన్ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ నేను చెప్పాను కదా, భాగవతం ఇది కూడా మనం ముందు ముందు చూస్తాము. మన తల్లి తండ్రి ఎప్పుడు అవ్వాలి అంటే మన మీద ఆధారపడ్డ వాడిని భగవంతుడి వైపు మలిస్తేనే మన తల్లిదండ్రి స్థానాన్ని మనం తీసుకోవాలి. అలాగే గురువు స్థానం ఎప్పుడు తీసుకోవాలి అంటే నా మీద ఆధారపడ్డ నా శిష్యుడిని లేదా శిష్యులని నేను భగవంతుడి వైపు డైరెక్షన్ ఇవ్వాలి. నా నా మీద నేను డైరెక్షన్ ఇవ్వకూడదు వాటిని. అరే నన్నే నమ్ముకో, నేనే ఉన్నాను, ఎప్పటికైనా నేను నిన్ను తీరుస్తాను, నేనే తీర్చబోయేది, ఇంకెవరు లేరు నీకు, అలా అన్నామంటే మనం చాలా అజ్ఞానంతో భ్రమలో ఉన్నట్టు అవుతాం. ఎందుకంటే మన జీవితంగా మనకు గ్యారంటీ లేదు. ఇంకోరి జీవితానికి మనం ఎలా గ్యారంటీ ఇస్తాము, లేదా గ్యారంటీగా నేనే తీరుస్తాను, నేనే చూసుకుంటా మొత్తం, అంతా నా వల్లే జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. వాళ్ళు నిజం, అందుకే ఇప్పుడు ఈమె కూడా ఒక్కోసారి ఆ భగవంతుడు మనకి ఎందుకు నిస్సాక్షితలో పెట్టాడంటే ఒక్కోసారి అది మనకు వరం అన్నమాట. మనకి నిస్సాక్షితలో పెట్టడం మన వరం అది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం భ్రమలో ఉండేవన్నమాట. లేదు ఏదో ఒకటి చేస్తాం, అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళకి అది చేయాలి. ఈ క్రమంలో మనం భగవంతుడు మన గురించే మర్చిపోయాం. అసలు మనం ఎందుకు వచ్చామో కూడా మనం మర్చిపోతున్నాం. ఎప్పుడైతే మనకి అన్ని కట్ చేసి నిస్సాక్షితలో పెట్టినప్పుడే అప్పుడు మనకి నిజంగా అసలు మనం ఏంటో మన గురించి అని మనకు అర్థమవుతుంది. మన కరోనా వచ్చినప్పుడు కొంతమందికి అది సాక్షాత్కారం అది. నిజంగా చూడరా ఈరోజు మన ఆస్తులు ఉన్నాయి, మనతో బంధువులు ఉన్నారు, మన చుట్టూ ఇంకా ఆ, మన పరివారం అంతా ఉన్నారు, చూసావా ఏం చేయలేని పరిస్థితిలో ఈ బిక్కు బిక్కు మనం దిక్కులేని స్థితిలో పడున్నాం అక్కడ. ఆ నిస్సాయ స్థితి ఒక్కోసారి భగవంతుడు ఎందుకు ఇస్తాడు అంటే ఇప్పటికైనా నువ్వు జ్ఞానంలోకి రమ్మని చెప్పి గుర్తెరుగమని చెప్పి ఇస్తాడు అనమాట అది. గుర్తెరిగిన వాళ్ళు భగవత్ కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ భక్తిలో ఆధ్యాత్మిక సాధనలకు ముందుకెళ్తారు వాళ్ళు. భ్రమలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రమాదం వస్తుంది మళ్ళీ ఈ జన్మ కాదు ఇంకో జన్మలో మళ్ళీ అక్కడ గిరగిరగా కొట్టుకుంటారు మళ్ళీ. కానీ నిస్సాయిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే గ్రహించేశారో వాళ్ళకి ఇది ఆఖరి జన్మ చేసుకుంటారు వాళ్ళు. ఇంకో జన్మకు రాకుండా వాళ్ళు సాధన చేస్తారు వాళ్ళు. సో మన నుంచి ఒక్కోసారి మన ఆస్తులు పోతున్నాయి అంటే, లేకపోతే సో మన అనుకున్న పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి, మనకి అవమానం అంటే ఒకసారి మనకి భగవంతుడు ఒక నిస్సాయ స్థితిలో పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. సో దట్ మనం వెంటనే భగవంతు శరణాగతి పొందాలని. ఇప్పుడు నిజంగానే సునీతిని నిస్సాయ స్థితిలో పెట్టేశాడు. ఎందుకంటే ఆమెకి ఏం లేదు, ఇంక దిక్కు లేదు. కుంతి మహారాణి నిస్సాయ స్థితిలో పడిపోయింది ఆమె కూడా. పాండవుల్ని ఆమె కూడా ఏం చేయలేదు. ఆమె కూడా కృష్ణుడే పట్టుకునింది. దేవహూతికి ఏం చేయాలో అర్థం కాల, భగవంతుని పట్టుకునింది. కపిల భగవానుడు మళ్ళీ వచ్చాడు. పాండవులకు నిస్సాయిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కృష్ణుని మాత్రమే నమ్ముకున్నారు. అంటే నిస్సహాయస్థితి రావడం అనేది ఒక వరం అన్నమాట. భగవంతుని దగ్గర అవ్వాలంటే భగవంతుడిని ఆ ఆశ్రయం తీసుకోవాలి అని అంటే ఇక వేరే దిక్కు లేకుండా ఉండే స్థితినే మనం పెద్ద వరం కింద భావించాలి.
లేకపోతే ఆడాల్సిన డ్రామాలు ఆటలని ఆడుతూనే ఉంటాం మనం ఇక్కడ. అందుకని కొంతమంది జన్మ ఐశ్వర్య శృత శ్రీభిరి ఏదమాన మతపుమాన్. మంచి జన్మ దొరికిన ఇక్కడ ఐశ్వర్య, పేరు ప్రఖ్యాతులు, లేదా డబ్బులు, లేదా అందం, ఇవి ఒక విధంగా మనకి నిస్సాయ పెట్టవు ఇవన్నీ మనల్ని. నాకేమో డబ్బులు ఉన్నాయి, నాకేముంది అవి ఉన్నాయి, నాకేమున్నాయి ఇవి ఉన్నాయి. అది మనకి భగవంతుడి దగ్గర పోనీకుండా చేసి ఆపుతాయన్నమాట. అందుకే ఈ నాలుగు ఉన్న వాళ్ళు దురదృష్టవంతులు. కానీ అకించన గోచరం. కానీ ఎవరికైతే ఇవన్నీ లేవో వాళ్ళకి ఇక వేరే దిక్కు లేకుండా భగవంతుని ఆశ్రయిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి భగవంతుడు త్వరగా అందుతాడు వాళ్ళకి. అందుకే ఇక్కడ వీళ్ళందరూ సునీతి వీళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలి అని అంటే వాళ్ళదే ఆ రాజ్యం. ఎందుకంటే ఆమె కానీ వాళ్ళ కుమారుడు కానీ ఉత్తానపాద యొక్క భార్య బిడ్డలే. కానీ ఆమె పొజిషన్ ఇప్పుడు మాత్రం నిశాస్థితిలో ఉంది. ఎందుకంటే ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు, ఆమెని ఎవరు కూడా దగ్గర తీయట్లేదు. ఆ నిస్సాయ స్థితిలో ఆమెకు ఒకటే ఒక మార్గం వచ్చింది, లేదా ఒకే ఒక మార్గం కనిపించింది ఆమెకి. ఏంటది అంటే ఆమె కనిపించిన మార్గం వచ్చి భగవంతుడిని ఆశ్రయించడమే. అందుకే అంటారు కదా, ఏ దిక్కు లేని వాళ్ళకి భగవంతుడే దిక్కు అన్నట్టుగా. ఏ దిక్కు లేని వాడికి భగవంతుడే దిక్కు అన్నట్టుగా ఉంటారు కదా. ఇదే అన్నమాట. సో ఏ దిక్కు లేని వాడికి భగవంతుడే దిక్కు అంటే నిజంగా మనం అలాంటి స్థితి మనం పొందాము అని అంటే అది మనం చాలా అదృష్టవంతులం అన్నమాట. ఇంకా మనం వేరే వాటి గురించి ఏమీ ఆలోచించకుండా భగవంతుడు ఏది నిర్ణయిస్తే దాని ప్రకారంగా వెళ్తుంటాం అన్నమాట. సో అందువల్ల మనము నిస్సాహిస్థితిని ఎప్పుడు కూడా దురదృష్టం అనుకోవద్దు. మనలో కొన్ని మనలో మనం ఆశ్రయించే కొన్ని విషయాల్ని భగవంతుడు తీసేస్తుంటే దయచేసి అది అదృష్టం కింద భావించాలి మనం. అప్పుడు మనము నిజంగానే మనం భగవంతుడిని త్వరగా ఆ, ఆశ్రయం తీసుకొని ఏ నుంచి మనం త్వరగా బయటపడతాము. కాబట్టి ఈరోజు సునీతి ప్లస్ ధ్రువుడు ఉన్నటువంటి స్థితి భౌతికంగా ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే చూసా ఏ దిక్కు లేకుండా నెట్టబడి ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు నిందిస్తారు. కానీ భక్తులు మాత్రం అబ్బా సరైన పరిస్థితిలో పడ్డారు, ఇంకా వాళ్ళు భగవంతుని గట్టిగా త్వరగా పొందేస్తారని ఆనందపడతారు. భక్తులు ఆనందపడతారు. కానీ భౌతిక వ్యక్తులు మాత్రం చూసావా, హరిరామాయణం చూసావా ఎట్ట పడిపోయి చూడు, చూసావా వా- నువ్వు కృష్ణుడు నమ్ముకుని చూడు నీ పరిస్థితి ఏమైపోయిందో, చూసావా నీ గతి ఏమైపోయిందో. అందుకే చెప్పాము మేము, సోమవారం మంగళవారం బుధవారం ఒక్కొక్కరు మార్చమని అందుకే మేము చెప్పింది మీకు. ఒక్కరిని నమ్ముకోవద్దు అందుకే చెప్పింది మేము అంటారు అన్నమాట వాళ్ళు. కానీ భక్తులు మాత్రం సంతోషిస్తారు. పర్వాలే, ఇప్పటికైనా భ్రమలు తొలగినాయి, అసలైన భ్రమలు ఇప్పుడు తొలగినాయి. ఇప్పుడు అసలైన ఆశ్రయం పొందుతాం. ఇప్పుడు అసలైన వ్యక్తిని నమ్ముకుంటాం ఇప్పుడు నుంచి ఇంకా. ఇప్పుడు దాకా భ్రమల్లో ఎవరెవరో ఏదేదో చేస్తారని చెప్పేసి జీవితం అంతా వేస్ట్ చేసి పడేసాం. ఇప్పుడు నిజంగా వచ్చాం. ఆ నిజంగా రావడమే, ఎన్నో జన్మల తర్వాత ఈ పొజిషన్ రావడం అనేది అదృష్టం. సో ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే ధ్రువుడి మాట విన్న తర్వాత ఆ హరిని, భగవంతుడిని పొందాలని చెప్పేసి తాను ఇప్పుడు వనం ఎక్కడ దొరుకుతాడు ఆ హరి అంటే వనంలో దొరుకుతాడు అని చెప్పి. ఏమో ఋషులు మునులంతా కూడా వనాల్లోనే తపస్సు చేస్తుంటారు, వనంలోనే వాళ్ళంతా సేవ చేస్తుంటారు. కాబట్టి ఆ భగవంతుడు మనకి వనంలో దొరుకుతాడు అన్నప్పుడు అప్పుడు ధ్రువ మహారాజు తన వనంలోకి వెళ్తాడు. ఆ తర్వాత నారదుడు వారి ఎంట్రీ ఉంటుంది. అది రేపు చూస్తాం. ఎందుకు ఆ టైంకి అక్కడికి వచ్చాడు, ఎలా వచ్చాడు ఆ టైంకి అక్కడికి అనేది రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि।